హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు భారీ వర్షపాతం నమోదు కానుంది. కరీంనగర్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంటే దక్షిణ తెలంగాణలోని గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, జనగామ, వరంగల్ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. ఇక ఆ తర్వాత కోస్తా తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం కురుస్తుంది. రాయలసీమ వ్యాప్తంగా ఈరోజు పొడి వాతావరణం ఉంటుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో మాత్రం తేలికపాటి నుంచి భారీ వర్షాలు ఈరోజు రాత్రికి మొదలవుతాయి. జూన్ 30 వరకు ఇదే విధంగా కొనసాగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.